పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో అరే ఆపరా ఆపు. అరే వదిలే బన్నీ, కళ్ళు తిరుగుతున్నాయి. చిన్న పిల్లవాడువా నువ్వు? ఈ మాత్రం దానికి కళ్ళు తిరుగుతున్నాయా? ఆపండిరా. నువ్వు అమ్మాయిలా ఎందుకు భయపడుతున్నావు? అమ్మాయిలా భయపడుతున్నావంటే అర్థం ఏంటి? అబ్బాయిలు ఏమైనా భయపడకుండా ఉంటారా? అమ్మాయిలైనా భయపడతారు, ఎమోషనల్ అవుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు సమానమే. అలాగా? ఇద్దరు సమానమేనా? ఒక రోజు లాగి పెడితే నువ్వు మరి ఎందుకు కోపడ్డావు? ఎమోషనల్ అయితే సరిపోతుంది కదా. అందరు అమ్మాయిలు ఎమోషనల్ అవుతూ ఉండరు. కోపం వస్తే శాండల్స్ తో కూడా సమాధానం చెప్తారు. నువ్వు వేసుకున్నది శాండిల్స్ కాదు కదా. ఇలా చూడు, నేనేమి అమ్మాయిని కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయి లాంటి జోరుదారిని నువ్వు అమ్మాయి లాంటిది అంటున్నావు కదా. ఆగాగు, గొడవ పడకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీలాంటి వాడికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు, అర్థమైందా? ఏంటి ఏమంటారు? కాలేదు. ప్రతి అబ్బాయి ఎదుగుదల వెనక ఒక అమ్మాయి ఉంటుంది. మరి నీలో ఏ అమ్మాయి ఉంది? ఆ అమ్మాయి పేరేంటి? అది అది అంటే అసలు అరే నువ్వే అన్నావు కదా జాంపండు లాంటి అమ్మాయి ఉందని, చెప్పు. అరే 2 నిమిషాలు ఆలోచించు. నువ్వు జాంపండు లాంటి అమ్మాయి అనలేదు నేను. ఏంటి అంటే అంటే అంటావు? నువ్వే అన్నావు కదా నాలో అమ్మాయి ఉంది అని. అరే బన్నీ, నువ్వే చెప్పు వీడికి. నాకు చెప్పి చెప్పి చిరాకొచ్చేసింది. అరే చెప్పేది వినండి. ప్రతి అమ్మాయిలోనూ అమ్మాయిలకున్న గుణం ఉంటుంది. దాన్ని మనం ఫెమినన్ సైడ్ అని అంటాము. అంటే నాలో ఉండే అమ్మాయి గుణం ఎలా ఉంటుంది? నీ డౌట్ క్లియర్ చేస్తాను. చాలా చాలా మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇన్నాళ్ళు మరి ఎందుకు చెప్పలేదు? అది చెబితే తెలిసే విషయం కాదు. అది తెలిసిన రోజున నీతో తిరగాల్సిన అవసరమే లేదు. ఓ, నాలో ఒక అమ్మాయి ఉంది. అయ్ బాబోయ్. చూడండి, డార్క్ పింక్ నెయిల్ పాలిష్ పెట్టండి. ఈ డ్రెస్ ని ప్యాక్ చేయించండి అన్నా. సైజ్ మీ దగ్గర నా సైజులోవి లేవా అన్నయ్యా? ఏంటది నీకోసమా? నీకేమైనా ప్రాబ్లమా? చింతకాయలు, అయ్ బాబోయ్, అమ్మాయిలు చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా వీటిని తింటాను. అని నీకు ఏమయ్యింది? బాగుంది కదా ఈ డ్రెస్. సరిగ్గా కూర్చో, బైక్ బ్యాలెన్స్ అవ్వడం లేదు. నీ ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటుంది కానీ బైక్ మీద బ్యాలెన్స్ ఉండదా? అని పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వే పిచ్చిగా చేస్తున్నావు. పో, నేను నీ బైక్ మీద అసలు కూర్చోను. నేను ఆటోలో వస్తాను. ఆటో. నా గురించి వదిలేసేయ్. మీ ఆయన తన కోసం చిన్నీళ్ళు సెటప్ చేసుకున్నట్టున్నాడు. నువ్వు ఇక్కడ పిల్లలతో కళ్ళకి గంతల ప్లేయింగ్, అక్కడ బాబీ అమ్మాయిలతో డ్యూయట్ సాంగ్ సింగింగ్. మా ఆయన బాక్సర్ రా, బాక్సర్. అందుకే మరో రింగ్ లో మ్యాచ్ ఆడేస్తున్నాడు. మా ఆయన బాక్సర్ రా, బాక్సర్, కానీ మా నాన్న పెహల్వాన్.
ఏయ్, నన్నెందుకు కొడుతున్నావు? నిజం చెప్పు, నీతో ఉన్న అమ్మాయి ఎవరు? ఓహో, అది మోనిక. ఇంటి దగ్గర నుంచి స్టేషన్ దగ్గర దింపానంతే. విన్నావా అక్క? ఇంటి దగ్గర పికింగ్, స్టేషన్ దగ్గర డ్రాపింగ్. ఓహో, మోనిక ఆయన అక్కరా? అక్క అయ్యి, నేను షాపింగ్ కి వెళ్ళాలి. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చెప్పు తమ్ముడు? ఏంటి అవతారం? అందరి అమ్మాయిలాగే నాలో ఉండే అమ్మాయిని నేను రెడీ చేసుకున్నాను. రే దద్దమ్మ, నువ్వేమీ అమ్మాయిని రెడీ చేయలేదు. నువ్వే అమ్మాయిలాగా రెడీ అయిపోయావు. లోపలున్నా బయటున్నా అమ్మాయి అమ్మాయి కదా తమ్ముడు. స్టూపిడ్. ఏమున్నావు 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 అని భలే ఉన్నావు. ఓ ఈవ్టీ సింగ్. ఓయ్ కొట్టే దెబ్బ తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంది హనీ. చాలు ఆపు. అసలు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిలతో తప్పుగా మాట్లాడితే శాండల్స్ తో నేను సెండ్ ఆఫ్ ఇచ్చాను. ఇదిగో, నీకు అర్థమవుతుందా లేదా? నువ్వు అమ్మాయివి కాదు. నీలో ఉన్న అమ్మాయి కోసం అసలు మేకప్ లాంటిదేమీ అవసరం లేదు. నేను మేకప్ వేయలేదు. నాలో ఉండే అమ్మాయి వేకప్ అయ్యి నాలో నుండి అడుగులు వేయిస్తోంది. ఏం చేయమంటావు? సరే గాని నా పెడిక్యూర్ టైం అయింది. సరే సరేలే, నేను చెప్పింది చెయ్యి. ఎవరైనా అడిగితే నేను అమ్మాయి గట్టపు వేసుకున్నానని చెప్పు చాలు. ఓకే తమ్ముడు. నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరా పర్సన్ పింకీతో పాటు మీరందరూ చూస్తున్నారు గుంటలు పడిన రోడ్. అరే పింకీ, ఇంకొక టేక్ తీసుకుందాం. నువ్వు చాలా బాగా షూట్ చేస్తున్నావు, కానీ స్వీటీ సరిగ్గా చెప్పడం లేదు. అవునా? నేను టీవీలో కూడా చూశాను. నీ పేరు కూడా చాలా స్లోగా చెప్తోంది తెలుసా? రెడీనా పింకీ? అవును, నా పేరు హుషారుగా చెప్పు. క్లియర్ గా చెప్పు. నేను 100 సార్లు షూట్ చెయ్యను. పింకీ, నువ్వు ఒక కెమెరా పర్సన్ వి. బాగా వచ్చే వరకు నువ్వు షూట్ చేయకుండా ఏం చేస్తావు? సరిగా చెప్పకపోతే నిన్ను షూట్ చెయ్యాలా నేను? నువ్వు నన్నే అవమానిస్తావా? నిన్ను అవమానించేది ఏంటి? అసలు నీకు రిపోర్టే రాదు. నాకు రాదంటావా? అయితే మైక్ పట్టుకుని మాట్లాడి చూస్తాను. బాగా చెప్తే ఏం చేస్తావు? నువ్వు బాగా చెప్తే నీ పెళ్లికి నేను కెమెరాతో షూట్ చేస్తాను. ఆహా, చెప్పావులే. నీతో పని చేశాక మతిపోయింది, లైఫ్ మాయమైపోయింది. అరే ఏం చేస్తున్నావు? ఆగండి. నీటిలో ఉంటుంది పడవ. వీళ్ళిద్దరికి పెట్టేశాను గొడవ. ఏం చేసావు నువ్వు? ఎందుకు కొట్టుకుంటున్నారు మీరిద్దరు? మర్చిపోయారా ఏమిటి? మీరిద్దరు ఎంత మంచి ఫ్రెండ్సో తెలుసా? మీరిద్దరు సారీ చెప్పుకోండి. సారీ పింకీ. ఇద్దరు భలే కలిసిపోయారు. పదండి, ఈ హ్యాపీ మూమెంట్ లో సుబ్బారావు కొట్టు దగ్గర జిలేబీ లాగిద్దాం. కాదు, డిస్కో వెళ్దాం. అలా చూడు, ఎవరొచ్చారు? నన్నే గిల్లుతావా? నువ్వు దూరంగా వెళ్ళావు.
ఓకే కానీ నువ్వు నన్ను వశపరుచుకున్నావు. హనీ ఏం పర్సనాలిటీ నీది? బాహుబలి బాడీ, హ్యాండ్సమ్ హల్క్. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఏయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు నా గురించి? వదులు. నిన్ను వదిలేస్తే నువ్వు పువ్వులా వాడిపోతావు. సన్నీ సన్నీ ఏంటి బిహేవియర్? ఇదిగో నన్ను చపాతీ పిండిలా పిసిగాడు మరి. అయితే నెమ్మదిగా కాదని చెప్పుండొచ్చు కదా. హనికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. పక్క వాళ్ళ ఫీలింగ్స్ ని హర్ట్ చేస్తే నేను ఊరుకోను. సారీ హనీ, సారీ. హనీ కంగారు పడకు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కష్టం నీ కాంపౌండ్ వాల్ దాటకుండా నిన్ను ఒక అక్కలా చూసుకుంటాను. నా చెల్లినే కొడతావా? ఏమైంది? కొట్టిన చోట నొప్పిగా ఉందా? లేదు, నాకు బాధగా ఉంది. కిటి నన్ను గట్టిగా పట్టుకొని నన్ను తన చెల్లి అంది. అమ్మాయిల్ని అలాగే అంటారు, అబ్బాయిలైతే ఎదురు తిరిగి నిలబడతారు. అమ్మాయిలు అంటేనే ఎమోషనల్ అవుతారు. ఇది ఎమోషనలే, అంటే ఫెమినైన్ సైడ్. నాకు అర్థమైంది, కానీ కిట్టికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? కిట్టికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే బన్నీ పెళ్ళాం నీకు సిస్టర్ ఇన్ లా అవుతుంది. అప్పుడు కిట్టి నిన్ను ఇలాగే పిలుస్తుంది. అర్థమైందా?